Good afternoon, children. Third class children. Third class children, all are watching these videos, following these lessons, amma. You should follow, ma. You should compulsory follow. Why? Because this is a time to improve your reading skills. Reading skills. So you are not getting time in the schools to read and read. Always we are lessons explaining, giving homeworks and writing notes. ఇందులో టైం సరిపోతుంది కాబట్టి దిస్ ఈజ్ అ టైమ్ టు ఇంప్రూవ్ యువర్ రీడింగ్ స్కిల్స్ అండ్ యువర్ పేరెంట్స్ ఆల్సో అలాంగ్ విత్ యూ ఓన్లీ. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఇవి రీడ్ చేస్తూ ఉంటే యువర్ రీడింగ్ స్కిల్స్ విల్ బి ఇంప్రూవ్డ్ మా. ఓకేమా? అండ్ దిస్ lesson, yesterday we started our 7th lesson, family functions. Here it is, we all are celebrating lot of family functions. Why? Because this month is to celebrate the functions, family functions. ఈ నెలలో చాలా పెళ్ళిళ్ళు అవి గృహప్రవేశాలు అవి జరుగుతున్నాయి కాబట్టి all are engaged with family functions. ఓకేనా? yesterday we started this lesson. ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టమైనది ఏంటి? బర్త్డే. పిల్లలకి ఇష్టమైన ఫ్యామిలీ ఫంక్షన్ అంటే బర్త్డే. అంటే యంగ్స్టర్స్కి ఎక్కువ మటుకు ఇష్టమైనది పెళ్ళి. పెళ్ళిలో దే కెన్ ఎంజాయ్ లాట్ ఆఫ్. యంగ్స్టర్స్ ఉంటారా? దే కెన్ ఎంజాయ్ లాట్ ఆఫ్ ఇన్ ద వెడ్డింగ్స్. ఆల్ ఆర్ లైక్స్ వెడ్డింగ్ అండ్ బర్త్డేస్, వెడ్డింగ్స్, యానివర్సరీస్. దీస్ ఆర్ ద ఫ్యామిలీ ఫంక్షన్స్. ఇవే కాకుండా సో మెనీ ఆర్ దేర్. కానీ మనం నిన్న చదువుకుంది ఏంది? బర్త్డే, అమన్స్ బర్త్డే అండ్ నికితాస్ వెడ్డింగ్. అండ్ హియర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కపుల్ ఆఫ్ యానివర్సరీ. ఎస్టర్డే వి లెర్న్ యానివర్సరీ అంటే ఏంటంటే హ్యాపీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అంటే ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ పెళ్లి రోజు అలాంటివి యానివర్సరీస్. When the couple they are completed their 25th marriage anniversary is called a silver jubilee, and 50th marriage anniversary is called a golden jubilee, and 60 when they completed their after their marriage anniversary and 60 years పెళ్లి చేసుకొని 60 సంవత్సరాలు కంప్లీట్ అయిన రోజు ఇట్ ఈస్ కాల్డ్ ఏ డైమండ్ జూబ్లీ. ఓకే? సిల్వర్ జూబ్లీ అని మీరు వెళ్తూనే ఉంటారు. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ సిల్వర్ జూబ్లీకి వెళ్తున్నాం. ఏంటి సిల్వర్ జూబ్లీ? సిల్వర్ జూబ్లీ అంటే హూ దే ఆర్ కంప్లీటెడ్ దేర్ మ్యారేజ్ లైఫ్, 25 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ ఈజ్ ఏ సిల్వర్ జూబ్లీ. హూ దే ఆర్ కంప్లీటెడ్ దేర్ 50 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్, ఇట్ ఈజ్ ఏ గోల్డెన్ జూబ్లీ. హూ దే ఆర్ కంప్లీటెడ్ దేర్ 60 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్, ఇట్ ఈజ్ ఏ డైమండ్ జూబ్లీ. కానీ ఇప్పుడు మీరు వెళ్ళేది ఎక్కువ మటుకు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్కి వెళ్తుంటారు. మీ మమ్మీ వాళ్ళు ఫ్రెండ్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మీరు కూడా సిల్వర్ జూబ్లీ కాదు, మీ అక్క వాళ్ళు. ఓకేనా? ద యంగ్స్టర్స్ ఉంటారా, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు దే ఆర్ కంప్లీటెడ్ ద 25th year యానివర్సరీ. ఇట్ ఈస్ కాల్డ్ ఎ సిల్వర్ జూబ్లీ. హియర్ దీస్ ఫంక్షన్స్ ఆల్సో సెలబ్రేటెడ్. ఇవి మ్యారేజెస్ అండ్ దీస్ యానివర్సరీస్, బర్త్డేస్ కాకుండా దీస్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ అండ్ డైమండ్ జూబ్లీయే కాకుండా దేర్ ఆర్ సో మెనీ ఫెస్టివల్స్, దేర్ ఆర్ సో మెనీ ఫంక్షన్స్ ఆర్ దేర్ టు సెలబ్రేట్ ఇన్ ద ఫ్యామిలీ. These functions are also celebrated in the family. Here they are ఇదేంటి? నేమింగ్ సెరిమనీ ఆఫ్ ఎ న్యూ బోర్న్ బేబీ. నేమింగ్ సెరిమనీ, పేరు పెట్టే ఫంక్షన్ ఉంటుందా? 21 days. ఎప్పుడైతే న్యూ బోర్న్ బేబీ ఉంటారా, దే ఆర్ కంప్లీటెడ్ 21 days. పుట్టినప్పటి నుండి 21 days అయితే నేమింగ్ సెరిమనీ ఆఫ్ ఎ న్యూ బోర్న్ బేబీ. కొంతమంది 41 daysకి. ఇలా వాళ్ళకి పాపం వాళ్ళు కొత్తగా పుట్టారు కదా, వాళ్ళకి ఒక పేరు పెట్టాలి కదా, మనకు పేరు ఉంది కదా. అలాగే న్యూ బోర్న్ బేబీస్కి నేమింగ్ సెరిమనీ, నేమింగ్ సెరిమనీ ఫంక్షన్. వాళ్ళకి
కొత్త పేరు పెట్టాలి కదా, కొత్త పుట్టిన పిల్లలకి నేమ్ పెట్టే సెరిమనీని నేమింగ్ సెరిమనీ అంటారు. అండ్ ఎంగేజ్మెంట్ పార్టీ, హియర్ ఇట్ ఈస్ ఎంగేజ్మెంట్ పార్టీ, హియర్ ఇట్ ఈస్ ద ఎంగేజ్మెంట్ పార్టీ. ఎంగేజ్మెంట్ అంటే పెళ్లికి ముందు పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు పెళ్లి ఫిక్స్ అవుతుంది కదా, అది ఎంగేజ్మెంట్. గిఫ్ట్స్ చేంజ్ చేసుకొని వీళ్ళు మాకు కాబోయే పెళ్లి కూతురు కాబోయే పెళ్లి కొడుకు వీళ్ళిద్దరికి పెళ్లి కాబోతుందని తెలియజేసేది ఎంగేజ్మెంట్ పార్టీ. అండ్ హియర్ ఇట్ ఈస్ హౌస్ వార్మింగ్ సెరిమనీ. హౌస్ వార్మింగ్ సెరిమనీ ఏంటి, కొత్త ఇల్లు కట్టుకుంటారా, గృహప్రవేశం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్లీ మనం ఇక్కడ మన స్కూల్ పక్కనే కొత్త ఇల్లు కట్టారు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వీ కెనాట్ వాచ్ ద హోమ్ సెరిమనీ ఫంక్షన్. లేకపోతే వాళ్ళ ఫంక్షన్ మనం చక్కగా చూసేవాళ్ళం. మనం అక్కడ చూడడమే కాకుండా వీఆర్ ఆల్సో అటెండింగ్ లాట్ ఆఫ్ హోమ్ సెరిమనీ ఫంక్షన్ ఇస్ ఇన్ అవర్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ విత్ అవర్ రిలేటివ్స్. ఏ సెలబ్రేషన్ ఆన్ ఏ ఫ్యామిలీ మెంబర్ సక్సెస్. ఇట్ ఈస్ అ సెలబ్రేషన్, సక్సెస్ డే, సక్సెస్ పార్టీ. మన ఫ్యామిలీలో ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ పని కంప్లీట్ సక్సెస్ఫుల్లీగా if they became as successfully, we can celebrate successful celebration on a family member success. Family members యొక్క success కూడా we can celebrate as a family function. Okay, not only birthdays, not only marriages, not only anniversaries and naming ceremony and engagement party and this housewarming ceremony and celebration on a family members success also, these all are the family functions. These all are the family functions. Okay children, let us revise. We celebrate birthdays, weddings, anniversaries with our family members. The birthday is the most important and the happiest day for a child. Wedding is a very important occasion in the family. Marriage anniversaries are also celebrated in the families. Naming ceremony of a baby, engagement ceremony, housewarming ceremony, etc. are also important family functions. These all are the family. This is also season of celebrating functions. Okay, let us go through the summative and formative assessment. Okay, answer the following questions. Which day do you wait for the most in the year? What do you do when there is a wedding in the family? Have you ever attended a naming ceremony of a baby? Yeah, if yes, write your experience. If not, talk to your mother about it and write a few lines on it. How is a marriage anniversary celebrated in your house? And here it is a second bit. Write T for true and F for false. We wait eagerly for the birthday. We wait, yes, true. We meet our relatives and friends at the wedding. పెళ్లిలో చాలా మంది వస్తారు కాబట్టి చాలా మంది రిలేటివ్స్ ని మన ఫ్రెండ్స్ ని కలవడానికి ఇట్ ఈస్ అ టైమ్ టు మీట్ అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ట్రూ. Naming ceremony means changing the name of the house. No. Naming ceremony ante giving a name to a newborn baby. Marriage anniversary is a happy occasion in the family. It is true. Okay. And look at the following pictures and write what is being celebrated. Here some pictures are there. What is the celebration is going on. Okay. Here it is the first one is, what is this? Birthday. She has completed her 6th year. And here, second one, success of a person. Congrats. Giving congrats. And here it is, wedding. Wedding anniversary. And not wedding only. Here it is a wedding. Okay. First one is the birthday. Birthday you likes very much, no? Okay, birthday. 6 number కనబడుతుందమ్మా? Okay. And here it is congrats. Congrats ఎప్పుడు చెప్తాము? When a person got a success in any field. మనం ఏం చెప్తాము? Hey, congratulations my dear.
and one more is pelli, wedding. It is a wedding. Wedding చూస్తున్నారా? We are also giving some gifts to the new couple. And we go through the page number 49. Page number 49. Okay? Summative assessment 2. It is based on lesson 5 to 7. Lesson 5 to 7 lessons. మీకు టెక్స్ట్ బుక్ ఉంటే మీరు చక్కగా ఇవన్నీ లెసన్స్ చదివి చక్కగా రాసుకునే వాళ్ళమ్మా. ఇట్ ఈస్ బెటర్ టు బై ఎ టెక్స్ట్ బుక్స్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ మా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ బిట్ ఈస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. We have fun when we do things that we have entertainment, that we give enjoyment. Okay? Recreation reduces our mental and physical stress. Outdoor games can also keep us physically fit. Trips to places of interest or hill stations are called a sightseeing. Or excursions. A dash is a constructive way to utilize our free time. A hobby is a constructive way to utilize our free time. And look at the picture and name the children what they are doing. First one ఏంటమ్మా? Gardening. Okay? And second one, music. Playing music. And third one, reading. Fourth one, solving puzzle. Fifth one, painting. If textbooks ఉన్న వాళ్ళు రాసుకోండమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ సెకండ్ బిట్ లో ఫస్ట్ వన్ గార్డెనింగ్. సెకండ్ వన్ ప్లేయింగ్ మ్యూజిక్. Reading and solving puzzles. And fifth one, painting. Okay, these are the hobbies. Meekem hobby undamma? You can mention what are the good hobby in you. And third bit, tick the correct answer. Diwali is a dash festival. Harvest festival or national festival or religious? Diwali is a religious festival. Which Indian festival gives importance to brothers and sisters bond? Raksha Bandhan, Holi, Dashara. Raksha Bandhan. Which is a festival of Sikh? Durga Puja, Guru Purab, Christmas. Guru Purab. Sikh వాళ్ళు వాయగురు అంటారు కదా, Guru Purab. Which is a harvest festival of Assam? Onam, Bihu, Baisakhi. Bihu. Which festival are celebrated by entire nation? National festivals are, harvest festivals are, religious festivals. Entire country చేసుకునేది national festivals. Whose birthday is celebrated as Buddha Purnima? Jesus, Gautam Buddha, Guru Nanak, Gautam Buddha. Name few family functions. Name a few family functions. ఏమేంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ చెప్పండి? ఫోర్త్ బిట్, బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ, నేమింగ్ సెరమనీ, house warming ceremony. Okay, these are a few family functions. They are asking 5 only.
we are also written 5. And so many are there, engagement, okay, there are so many are there, but they are asking 5, we are writing 5. Fill in the blanks by unscramble the words in bracket. Dash is the birthday of Jesus. Christmas is the birthday of Jesus Christ. The last day of dash is Eid. The last day of Ramzan is Eid. Dash is celebrated Rama's victory over dash. Dashara celebrates Rama's victory over Ravana. Dash celebrates the return of dash to Ayodhya. Diwali celebrates the return of Sri Rama to Ayodhya. Dash is a festival of colors. Holi is a festival of colors. Dash is celebrated in Kerala. Onam is celebrated in Kerala. Text book unte meer enta baga raskune vallamma. Here they are given some jumbled words. Unscramble words. Unscramble words. Unscramble ante jumbled words. అక్కడిక్కడ ఉన్న వాటిని మనం సరి చేస్తే we can get the correct word. ఇది అర్థమైందా? Shall I write this one? Okay. And we can go through this last bit of this summative and formative assessment too. It is the 5th bit. Okay. Page number 50. Here they are given some unscrambled words. Unscramble. దీన్ని సరి చేస్తే మనం we can get S M S H I T A. ఇదేమొస్తుంది చెప్పండమ్మా? Christmas. Christmas. Okay? Christmas. And first one. And here first one lo ఇంకోటి ఇచ్చారు. ఏంటది? ESSUJ. దీన్ని సరి చేస్తే ఏమొస్తుంది? Jesus. And the second one ZARMAN. And the next DI. ఇది సరి చేస్తే ఏమొస్తుంది? Ramzan. Eid. And the third one SSEDURAH. And AANRVA. It is a Dashara. Dasera. Okay? And Ravana. Ravana. And here HIOL. And OURLCOS. HOLI. Holy. And COLOURS. Colors. And NMOA. Here ERLKAA. It is ONAM. Onam. And KERALA. Kerala. These are the jumbled words. If we correct it, we can get some of the correct words. Christmas, Jesus, Ramzan, Eid, Dashara, Ravana, Holi, colors, Onam, Kerala. Okay children, is it clear amma? ఇంతవరకు మీకు ఏమైనా అర్థమైందా? టెక్స్ట్ బుక్ ఉంటే మీకే చాలా 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 బెటర్ అవుతుంది. ఇవన్నీ మేము ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో జస్ట్ యూ కెన్ వాచ్ ఆన్ ద బోర్డ్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ టెక్స్ట్ బుక్స్, you can
కాపీ ఇన్ యువర్ రఫ్ నోట్స్ లోనన్నా రాసుకోండి అమ్మా. ఒక నిమిషం. ఐ విల్ గివ్ యూ 1 minute టైమ్ టు యూ. కాపీంగ్ ఎంతో టైం వేస్ట్ చేస్తున్నారు మీరు. అందులో ఇది ఒక 2 hours ఇఫ్ యూ యూజ్ ఫర్ స్టడీస్ ఇట్ ఈస్ వెరీ వెరీ బెటర్ ఫర్ యూ. ఇట్ ఈస్ వెరీ బెటర్ ఫర్ యూ. ఓకే, జస్ట్ కాపీ ఇట్ నా. అందరు రాసుకుంటున్నారు అనుకుంటున్నాను. రైటింగ్ ఆర్ నాట్? Writing you all are good children. Whatever we are saying you can follow. You all are following. We know it. Okay, copied? Okay, thank you children.